ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే వెంటనే లైక్ అండ్ షేర్ చేయటం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు ఈ కథ వినటం వల్ల మీరు మామూలు అదృష్టవంతులైతే కాదు, కానీ ఈ కథ విన్న వారందరూ కూడా అదృష్టవంతులవుతారనే నమ్మకంతో మాత్రం వినండి. ఖచ్చితంగా ఆ సాయినాథుడు మీలో ఉన్న అదృష్టాన్ని బయటికి తీసుకురావటం కోసమే మనకి ఈ కథ రూపంలో ఒక చిన్న కథనైతే తెలియచేశారు. ఆ కథ అయితే విందాం రండి. ఓం సాయిరామ్. 2019 మే నెలలో హైదరాబాద్లో బాబానగర్లో 3వ వీధిలో 4 ఇల్లులు ఉండేవి. అక్కడ మొదటి వీధిలో విక్కీ అనే వాళ్ళ ఇల్లు, 2వ వీధిలో లక్కీ అనే వాళ్ళ ఇల్లు, 3వ వీధిలో మిక్కీ అనే వాళ్ళ ఇల్లు, 4వ వీధిలో ట్రిక్కీ అనే వాళ్ళ ఇల్లు ఉండేవి. ఈ విక్కీ మిక్కీ అబ్బాయిలు, లక్కీ ట్రిక్కీ అమ్మాయిలు. వీళ్ళ నలుగురికి కూడా చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. వీళ్ళు బాబానగర్ కాలనీలోనే పుట్టి పెరిగారు. నలుగురు చిన్ననాటి నుండి ఒకే పాఠశాలలో ఒకే తరగతి చదువుతూ ఉండి 9వ తరగతిని పూర్తి చేసుకుని ఇప్పుడు వేసవి సెలవులను ఆస్వాదిస్తూ ఉన్నారు. నలుగురికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఒకరోజు ఉదయం విక్కీ వాళ్ళ నాన్న విక్కీతో, అరే విక్కీ, ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాము, అత్తయ్య ఫోన్ చేశారు అని అంటాడు. అప్పుడు విక్కీ మనసులో, ఇదేంటి హాలిడేస్ మొత్తం క్రికెట్ ఆడుకోవాలి అనుకున్నాం కదా, ఇప్పుడు ఊరెళ్తే బాగానే ఉంటుంది, కానీ క్రికెట్ ఆడుకుంటే ఇంకా బాగుంటుంది కదా, నేను రాను, ఊరు వెళ్ళడం లేదు, అది కుదరదు, నేను రాను అని చెప్పేస్తాను అని అనుకుంటాడు. అప్పుడు విక్కీ వాళ్ళ నాన్నతో, ఏంటి నాన్న, ఇప్పుడే కదా సెలవులు మొదలయ్యాయి, అప్పుడే వెళ్ళిపోవాలా, అమ్మమ్మకి కూడా కొంచెం విశ్రాంతి ఇవ్వచ్చు కదా అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న, ఫోన్ చేసింది మీ అమ్మమ్మేరా అని అంటాడు. అప్పుడు విక్కీ, ఏంటి నాన్న, నువ్వు అమ్మమ్మ ఏదో మాట వరుసకి పిలిస్తే వెళ్ళిపోవడమేనా, బస్సులు కూడా ఒక సీటు వృద్ధులకి ఇస్తారు అని అంటాడు. వాళ్ళ నాన్న, ఆర్టీసీ బస్కి దీనికి సంబంధం ఏంటిరా అంటే, ఇప్పుడు ఆర్టీసీ బస్ ఎందుకు అని అంటాడు. విక్కీ, అదంతా నాకు తెలీదు, మనం వెళ్ళట్లేదు అంతే, నేను ఆడుకోవటానికి వెళ్తున్నా, 11 గంటలకి వస్తాను అని చెప్పి ఆడుకోవటానికి వెళ్ళాడు విక్కీ. మైదానానికి వెళ్ళి స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడటం మొదలు పెడతాడు. ఈ నలుగురు స్నేహితులకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ నలుగురు స్నేహితులు క్రికెట్ ఆటలో 6 కొట్టడంలో కంటే కాలనీలో ఉన్న వాళ్ళ ఇంటి అద్దాలు పగడగొట్టడంలో గొప్ప నైపుణ్యం ఉన్నవాళ్ళు కూడాను. అలాగే ఆ రోజు కూడా విక్కీ బ్యాటుతో బంతిని కొడితే అది వెళ్ళి కాలనీలో ప్రెసిడెంట్ ఇంటికి ఇటుకి అద్దానికి తగిలి కిటికీ అద్దం పగిలిపోయింది. అప్పుడు లక్కీ, పరిగెత్తండి, ప్రెసిడెంట్ మావయ్య వచ్చేస్తున్నాడు, మనల్ని చూస్తే అంతే సంగతి అంటుంది. లక్కీ విక్కీతో, ఏరా విక్కీ, చెప్పేది నీకే, పరిగెత్తు, ప్రెసిడెంట్ మావయ్యకి పగలగొట్టింది నువ్వే అని తెలిస్తే మీ ఇంటికి వచ్చి మీ నాన్నకి చెప్తాడు, మీ నాన్న గురించి తెలుసుగా, నీకు వారం రోజులు తిండి ఉండదు అంటుంది. విక్కీ పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళాడు. విక్కీ వెంటనే ఇంటికి వెళ్ళాక, ఇక్కడే ఉంటే దొరికిపోయే ప్రమాదం ఉంది, ఊరిల్లిపోవటమే మంచిది అని మనసులో అనుకుంటాడు. అప్పుడే విక్కీ వాళ్ళ నాన్న వస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఎలా జరిగిందో విందాం రండి. వాళ్ళ నాన్న, అదేంట్రా విక్కీ, 11 గంటలకు వస్తా అని చెప్పి 10:30కే వచ్చేసావు, ఏరా అంటే, పోయే కాలం వచ్చి, ఏంటి, అదే ఊరు పోవాలి కదా, అందుకే త్వరగా వచ్చాను, ఉదయం వద్దన్నావు కదా, అప్పుడు పగలలేదు కదా, ఏమన్నావు, అది వెలగలేదు కదా అంటున్నా, అమ్మమ్మ విశ్రాంతి తీసుకోవాలంటే మనం అక్కడికి వెళ్ళి అమ్మమ్మకి సహాయం చేయాలి
అనే ఆలోచన ఉదయం వెలగలేదు కదా అంటున్నా. నాన్న, సరే ఆలోచిద్దాం. విక్కీ, అదేం లేదు, ఇప్పుడే వెళ్ళిపోదాం, తయారైపోండి. ఇలా విక్కీ ఇంట్లో వాళ్ళందరినీ తొందర పెడతాడు. ఇంట్లో వాళ్ళందరూ ఇంటి నుండి 11:30 గంటలకే బయలుదేరిపోతారు. కానీ కాలనీ ప్రెసిడెంట్ మైదానం దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ ఎవ్వరూ లేరు. ఇంకా పగిలిన అద్దం గురించి ఎవరిని అడగాలో తెలియక మౌనంగా కొత్త అద్దాన్ని చూసుకుంటాడు. ఈ నలుగురు స్నేహితులు కూడా వాళ్ళ అమ్మమ్మల ఇంటికి సెలవులకి వెళ్తారు. అందరూ జూన్ నెలలో తిరిగి మరలా విశాఖపట్నానికి వస్తారు. అప్పుడు 10వ తరగతి మొదలైంది. 10వ తరగతి మొదలైనప్పటికీ కూడా ఈ నలుగురు ప్రతిరోజు సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చాక మైదానానికి వెళ్ళి ఆడుకునేవాళ్ళు. ఆడుకొని ఇంటికి వచ్చాక టీవీ చూసేవారు. కానీ పొరపాటును కూడా చదువుకునేవారు కాదు. ఇలా 4 నెలలు గడిచిపోయాయి. సెప్టెంబర్ మాసం వచ్చింది. సెప్టెంబర్లో క్వార్టర్లీ పరీక్షలు ఉంటాయి. క్వార్టర్లీ పరీక్షలు ఈ నలుగురు ఫెయిల్ అవుతారు. మిక్కీ తెలుగులో ఫెయిల్ అయ్యాడు, లక్కీ హిందీలో ఫెయిల్ అయ్యాడు, ట్రిక్కీ ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యాడు, మిక్కీ మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యాడు. సోషల్ మరియు సైన్స్లో నలుగురు ఫెయిల్ అయ్యారు. విక్కీకి 97,600 మార్కులకి, లక్కీకి 98,600 మార్కులకి వస్తాయి. ట్రిక్కీకి 99,600 మార్కులకి, మిక్కీకి 100 మార్కులు 600కి వస్తాయి. అప్పుడు వాళ్ళ మధ్య సంభాషణ ఇలా జరుగుతుంది. లక్కీ, మిక్కీ, మా అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నావుగా, 100 మార్కులు తెచ్చుకున్నావు, ఇంకేంటి, కమాన్, మా అందరికీ పార్టీ ఇవ్వాలి నువ్వు అని అంటాడు. అప్పుడు మిక్కీ అంటాడు, పార్టీ కావాలా? ఓ పని చేస్తాను, మా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్నగారు, నేను 3 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాను, కానీ నా స్నేహితుల కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాను, కాబట్టి వాళ్ళకి పార్టీ ఇవ్వటానికి ఒక 500 రూపాయలు కావాలని చెప్తాను. అప్పుడు మా నాన్న నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపేస్తాడు. తరువాత సముద్రం దగ్గర ఉన్న శారదా థియేటర్లో 20-40 అని టికెట్లు అమ్ముకొని వచ్చిన డబ్బులతో మీకు పార్టీ ఇస్తాను. పార్టీ కావాలంట. పార్టీ పాస్ అయిన వాళ్ళే చేసుకోవట్లేదు, మనకెందుకే పార్టీ? కావాలంటే 1 రూపాయితో ఒక చాక్లెట్ కొంటాను, మీ ముగ్గురు పంచుకొని తినండి, అదే పార్టీ అని కోపంతో గట్టిగా అరుస్తూ అంటాడు. అప్పుడు విక్కీ, అవునురా మిక్కీ, ఇది నిజమే, ఫెయిల్ అయ్యానని ఇంట్లో తెలిస్తే నా పని అవుట్. ట్రిక్కీ, ఇలాంటి సమయంలో ఏం చేయాలో తెలుసా? వచ్చే హాఫ్ ఇయర్లీ పరీక్షలో ఖచ్చితంగా పాస్ అవుతామని ఇంట్లో ప్రామిస్ చేయాలి. అలాగే ఆ సాయినాథుడికి కూడా మనం ఖచ్చితంగా ప్రేయర్ చేసుకొని మనం ప్రతి లక్షవారం గుడికి వెళుతూ ఉండాలి అని వాళ్ళల్లో వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఈ సంభాషణ జరిగిన సమయంలో ట్రిక్కీ చెప్పినట్టు ఈ నలుగురు స్నేహితులు వాళ్ళ ఇళ్లల్లో వచ్చే హాఫ్ ఇయర్లీ పరీక్షల్లో ఖచ్చితంగా పాస్ అవుతామని మాట కూడా ఇస్తారు. అలాగే ఆ సాయినాథుడి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని ఈ పరీక్షల నుంచి గట్టెక్కించమని ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళి పిల్లల మాట మీద నమ్మకంతో వాళ్ళ తల్లిదండ్రులు ఈసారికి క్షమిస్తారు. అలా పరీక్షలు అయిపోయాయి. సెప్టెంబర్ నెల కూడా గడిచిపోయింది. అక్టోబర్ నెల మొదలైంది. దసరా సెలవులు మొదలయ్యాయి. సెలవులు అయిపోయాక ప్రతిరోజు చదువుకోవాలని ఈ నలుగురు స్నేహితులు కూడా నిర్ణయించుకుంటారు. దసరా సెలవులు కూడా గడిచిపోతాయి. అక్టోబర్ నెల అయ్యాక నవంబర్ నెల నుంచి ప్రతిరోజు ఖచ్చితంగా చదువుకోవాలని నలుగురు స్నేహితులు నిర్ణయించుకుంటారు. నవంబర్లో డిసెంబర్ నుండి కూడా చదువుకోవాలని నిర్ణయించుకుంటారు. డిసెంబర్ నెల కూడా వచ్చేసింది. డిసెంబర్ నెలలో నలుగురు కొంచెం చదువుకోవడం మొదలు పెడతారు. డిసెంబర్ నెలలో హాఫ్ ఇయర్లీ పరీక్షలు జరిగాయి. ఈసారి ఈ నలుగురు స్నేహితులు అన్నట్టుగా అన్ని సబ్జెక్టుల్లోని పాస్ అయ్యారు. ఈ నలుగురు స్నేహితులు కూడా అన్ని సబ్జెక్టుల్లో 40 మార్కులతో ఎక్కువగా మార్కులు వస్తాయి. కానీ మ్యాథ్స్లో మాత్రం అందరికంటే కూడా తక్కువ మార్కులు వస్తాయి. మిక్కీకి మ్యాథ్స్లో 38 మార్కులే వస్తాయి. అయితే మిక్కీ 40 మార్కులకు అత్యాసపడి టీచర్ దగ్గరికి వెళ్ళి ఇంకో 2 మార్కులు వేయమని అడుగుతాడు. అప్పుడు టీచర్ పేపర్ మొత్తం చూసి తప్పులు వెతికి ఇంకో 2 మార్కులు తీసేసి 36 మార్కులు వేస్తుంది. అప్పుడు మిక్కీ ఎంతో బాధపడతాడు. మిక్కీ తన మార్కులను పెంచుకోవాలని నిర్ణయించుకుంటాడు.
అప్పుడు స్నేహితులతో కలిసి మార్కుల చీటీను దొంగతనం చేసి తన మార్కులు మార్చుకోవాలనుకుంటాడు. మిక్కీ ప్రిన్సిపాల్ గది వెనకాల ఉన్న ఖాళీ స్థలంలో ఉన్న స్నేహితులకు విషయం గురించి చెప్తాడు. మిగిలిన ముగ్గురు స్నేహితులు కూడా మిక్కీ చెప్పిన పనే చేద్దామని అనుకుంటూ ఉంటారు. తర్వాత రోజు మధ్యాహ్నం లక్కీ తన పుస్తకం చూపించడానికి అని స్టాఫ్ రూమ్లో ఉన్న మ్యాథ్స్ టీచర్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు లక్కీ టీచర్ తెలియకుండా అక్కడే ఉన్న మార్కుల చీటీను దొంగతనం చేస్తుంది. ఆ తర్వాత బయటకు వెళ్ళి దొంగతనం చేసిన మార్కుల చీటీని ఎవరు చూడనప్పుడు నోటీస్ బోర్డు వెనకాల దాస్తుంది. తర్వాత మిక్కీ మరియు విక్కీ ఆ మార్కుల చీటీని తీసుకొని అందులో వీళ్ళ నలుగురు పేర్లను గురించి నలుగురికి 40 మార్కులు వేసుకుంటారు. సవరించిన మార్కుల చీటీని తీసుకెళ్ళి ఎవరు చూడని సమయంలో తిరిగి స్టాఫ్ రూమ్లో పెట్టేస్తారు. తరువాత రోజు మధ్యాహ్నం ఈ నలుగురు స్నేహితులని వైస్ ప్రిన్సిపాల్ గదికి పిలుస్తారు. ఈ నలుగురు స్నేహితులు వాళ్ళు చేసిన పని గురించి తెలిసిపోయిందేమో అని భయంతో వెళ్తారు. ఈ నలుగురు స్నేహితులు వైస్ ప్రిన్సిపాల్ గదిలోకి వెళ్తారు. అక్కడే మ్యాథ్స్ టీచరు మరియు ఆ సంవత్సరమే కొత్తగా చేరిన ప్రిన్సిపాల్ కూడా ఉండటం చూసి ఇంకా భయపడిపోతారు. అప్పుడు వాళ్ళ మధ్య సంభాషణ ఇలా జరుగుతుంది. వైస్ ప్రిన్సిపాల్, మీ నలుగురు మార్కుల చీటీని దొంగతనం చేసి అందులో మీ మార్కులను పెంచుకొని మళ్ళీ తీసిన చోటే పెట్టేశారు, అవునా కాదా అని అడిగితే లక్కీ, అవును సార్ ప్రిన్సిపాల్, ఇది చేసిందంతా చేసి మళ్ళీ ధైర్యంగా మేము చేశాము అని చెప్పుకుంటున్నాను. పరీక్షలకు ద్రోహం చేసే వీళ్ళలాంటి వాళ్ళు పాస్ అవ్వకూడదు. నలుగురిని మ్యాథ్స్లో ఫెయిల్ చేయండి. వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి జరిగింది చెప్పండి. నేను వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడాలి. ఈరోజే రమ్మని చెప్పండి అని చెప్పి వైస్ ప్రిన్సిపాల్ గారు చెప్పారు. అప్పుడు వెంటనే ఈరోజు లక్కీ అంటుంది, ప్రిన్సిపాల్ గారు మా అమ్మ నాన్నలతో మాట్లాడే ముందు నేను ఇప్పుడు మీతో మాట్లాడచ్చా అంటే ప్రిన్సిపాల్, మాట్లాడు, చెప్పు, ఏం చెప్తావో చెప్పు. ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు. మీరు చాలా సంవత్సరాలుగా తెలుగు టీచర్గా మరియు ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు కదా. అవును, అయితే 10వ తరగతిలో తెలుగులో మొదటి పాఠంలో నుండి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి? ప్రిన్సిపాల్, ఆడిన మాట నిలబెట్టుకోవటం, మాట తప్పకుండా జీవించటం. ఎప్పుడూ కూడా మన జీవితంలో మనం ఏదైతే మాట్లాడుతున్నామో, మనం ఏదైతే మాట ఇచ్చి మాట తప్పుతున్నామో అవనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి కూడాను. లైక్ ఇన్ని సంవత్సరాలుగా మీరు ఈ పాఠం చెప్తున్నారు కదా, పాఠం అయిపోగానే ఈ పద్యం పరీక్షలో 5 మార్కులకు వస్తుంది, ఈ భావం పరీక్షలో 5 మార్కులకు వస్తుంది, ఫలానా క్వశ్చన్ ఆన్సర్స్ పరీక్షలో వస్తున్నాయి అనే తప్ప ఇన్ని సంవత్సరాల్లో ఒక్కరోజైనా ఈ పాఠం అయిపోయాక ఈ పాఠంలో ఉన్న నీతి మాట నిలబెట్టుకోవటం మీరు కూడా మీ జీవితాలలో ఎప్పుడు మాట తప్పకుండా బ్రతకాలని పిల్లలతో చెప్పారా టీచర్? మీరు చెప్పే పాఠం కేవలం పిల్లల పరీక్షల కోసమే తప్ప పిల్లలు కూడా పరీక్షల వరకు పాఠాన్ని గుర్తుపెట్టుకుంటున్నారు, పరీక్షల్లో 10 పాయింట్స్ తెచ్చుకుంటున్నారు. పరీక్షలు అయిపోయిన తర్వాత రోజే అన్నీ మర్చిపోతున్నారు. మీరు నేర్పుతున్న చదువు రిపోర్ట్ కార్డులో 10 పాయింట్స్ అని కనిపించడానికి తప్ప ఇంకా దేనికి ఉపయోగపడలేదు. మేము కేవలం పరీక్షలకు మాత్రమే ద్రోహం చేశాం, కానీ పిల్లల జీవితాల కోసం కాకుండా కేవలం రిపోర్ట్ కార్డులో ఏ ఉపయోగం లేని మార్కులు తెప్పించడానికి చదువు చెప్తూ మీరు విద్యకే ద్రోహం చేస్తున్నారు. కానీ మేము అలాంటి వాళ్ళం కాదు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆడిన మాట తప్పలేదు. మాకు రిపోర్ట్ కార్డులో మార్కులు రాకపోవచ్చు, కానీ పాఠశాలలో నేర్చుకున్న ప్రతి పాఠం కూడా జీవితంలో పాటిస్తున్నాము. మాలాంటి మాట మీద నిలబడే వాళ్ళకి బోర్డు ఎగ్జామ్లో 10 పాయింట్స్ తెచ్చుకోవటం కూడా పెద్ద కష్టమేమీ కాదు. ఇంకా మీరు మా అమ్మ నాన్నలతో మాట్లాడాలి అని అనుకుంటే మీ ఇష్టం సార్ అని అన్నది. ప్రిన్సిపాల్, నన్నే ప్రశ్నిస్తూ ఇంత మాట్లాడావు కదా, సరే మీ అమ్మ నాన్నలకి ఏం చెప్పను, జరిగిందంతా మర్చిపోతాను. మీ నలుగురికి ఇప్పుడు మ్యాథ్స్లో 40 మార్కులు వేయమని చెప్తాను, కానీ ఒక కండిషన్. నిజంగా మీరు అంత గొప్ప వాళ్ళే అయితే, మాట మీద నిలబడే వాళ్ళే అయితే బోర్డ్ ఎగ్జామ్స్లో 10 పాయింట్స్ తెచ్చుకుంటామని నాకు మాట ఇవ్వండి. అలా మాటిస్తే ఇప్పుడు మీరు చేసింది మర్చిపోతాను. మాటిచ్చే ధైర్యం మీకుందా? 10 పాయింట్స్ తెచ్చుకునే తెలివితేటలు నీకున్నాయా అని అడిగితే లక్కీ, సరే బోర్డు ఎగ్జామ్లో ప్రతి సబ్జెక్ట్లో 10 పాయింట్స్ తెచ్చుకుంటాం అని నలుగురి తరపున నేను మాటిస్తున్నాను. ప్రిన్సిపాల్ గారు, మేము మాట తప్పటం ఇప్పటివరకు జరగలేదు, ఇంకా జరగదు కూడా. వీళ్ళ నలుగురు మ్యాథ్స్లో 40 మార్కులు వచ్చాయని వాళ్ళంతటా వాళ్ళే వేసుకున్నారు కదా, వాటిని అలాగే ఉంచండి. వైస్ ప్రిన్సిపాల్ గారు ఇంకా
ఇంకా మీరు వెళ్ళొచ్చు. పిల్లలు ఆల్ ది బెస్ట్. నలుగురు స్నేహితులు గదిలో నుండి వెళ్ళిపోయిన తర్వాత వైస్ ప్రిన్సిపాల్ మరియు ప్రిన్సిపాల్ మధ్య సంభాషణ ఇలా జరుగుతుంది. వైస్ ప్రిన్సిపాల్ గారు వాళ్ళని అలా వదిలేశారేంటి? ప్రిన్సిపాల్ గారు, ఈ నలుగురిలో ఒక పవర్ ఉంది వైస్ ప్రిన్సిపాల్ గారు, అదేంటో సమయం వచ్చినప్పుడు వాళ్ళకే చెప్తాను. అలా డిసెంబర్ మాసం కూడా గడిచిపోయింది. కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఈ నలుగురు కూడా స్నేహితులు 2020 జనవరి 1వ తేదీన సంక్రాంతి సెలవులు అయిపోయాక ఖచ్చితంగా చదువుకోవడం మొదలు పెట్టాలి అని నిర్ణయించుకుంటారు. అలా సంక్రాంతి సెలవులు కూడా అయిపోయాయి. ఈ నలుగురు స్నేహితులు ఫిబ్రవరి నెల నుంచి చదువుకోవడం మొదలు పెడదామని వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకుంటారు. ఇంతలో ఇంటర్నల్ మార్కుల కోసం ప్రాజెక్టులు చేయాలని, ప్రాజెక్టులు చేస్తేనే ఇంటర్నల్ మార్కులు వేస్తామని పాఠశాల యాజమాన్యం తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ నలుగురు స్నేహితులు కూడా ప్రాజెక్ట్ పనులు పూర్తయిన తర్వాత చదువుకోవడం మొదలు పెడదామని మళ్ళీ వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకుంటారు. పాఠశాల యాజమాన్యం ప్రాజెక్ట్ మేనల్ ఎలాగా పుస్తకాలను పిల్లలందరికీ అమ్ముతారు. పిల్లలందరినీ కూడా ఆ పుస్తకంలో చూసి ప్రాజెక్ట్ పని పుస్తకంలోనే ఉంటుంది ఉన్నట్లుగా వ్రాయమంటారు. అందరూ పిల్లలు ప్రాజెక్ట్ పనులు పుస్తకంలోనే ఉన్నట్లుగానే రాస్తారు కూడాను అని వీళ్ళ నలుగురు కూడా స్నేహితులు తమ సొంత సృజనాత్మకతను ఉపయోగించి ప్రాజెక్ట్ పనులు చేస్తారు. ఈ నలుగురు ప్రాజెక్ట్ పనులు ఏం తప్పులు లేకుండా వాళ్ళ టీచర్లని నలుగురికి ఇంటర్నల్ మార్కులను పూర్తిగా వేయరు అని తెలుసుకొని ఈ నలుగురు స్నేహితులు కూడా టీచర్లను బ్రతిమలాడి మార్కులు వేయించుకోవాలని స్టాఫ్ రూమ్కి బయలుదేరుతారు. కానీ అక్కడే ప్రిన్సిపాల్ ఉండటం ఈ నలుగురు గమనించలేదు. ముందు ఈ నలుగురు ఇంగ్లీష్ టీచర్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు వాళ్ళ మధ్య సంభాషణ అలా జరుగుతుంది. ట్రిక్కీ, మేడం అందరికీ ప్రాజెక్ట్ పనిలో 2020 వేశారు, కానీ మాకు 2020 వేయలేదు, మాకు కూడా వేయండి. ఇంగ్లీష్ టీచర్ ఎలా వేస్తాను, అందరూ ఒకలా రాశారు. అది కూడాను మీరు ఆ ప్రాజెక్ట్లో ఎవరైనా 5గురిని వాళ్ళు స్వచ్ఛ భారత్ కోసం ఎలా పనిచేస్తున్నారో సర్వే చేయమని ఉంది. అది కూడా మీరు పుస్తకంలో ఉన్నట్లుగానే చూసి రాస్తే ప్రాజెక్ట్ అనే మాటకి అర్థమే ఉండదు కదా. సర్వే చేయకుండా పుస్తకంలో ఉన్నట్లుగా చూసి రాస్తే ప్రాజెక్ట్ అనే మాటకి అర్థమే ఉండదు కాదు కదా. సర్వే చేయకుండా పుస్తకంలో చూసి రాయటం వల్ల సరైన పని కాదు. వాళ్ళందరికీ కూడా 2020 వేశాను. వాళ్ళు సరిగ్గా రాశారు కాబట్టి, సర్వే చేసి రాశారు కాబట్టి. నిజంగా సర్వే చేసి ప్రాజెక్ట్ పని పూర్తి చేసిన మాకు మాత్రం 2020 వేయలేదు. అప్పుడే వాళ్ళ మధ్యలోకి ప్రిన్సిపాల్ వస్తుంది. ఇంగ్లీష్ టీచర్ వీళ్ళు బోర్డు ఎగ్జామ్లో 10 పాయింట్స్ తెచ్చుకుంటారు అని మంగమ్మ శపథం చేసింది. వాళ్ళకి మనం వేసే ఇంటర్నల్ మార్కులు అడ్డు రాకూడదు. ఎందుకంటే తర్వాత 10 పాయింట్లు రాకపోతే మళ్ళీ మనమే 10 పాయింట్లు రాకూడదని ఇంటర్నల్ మార్కులు పూర్తిగా వేయకుండా మోసం చేశామని అంటారు. పూర్తి మార్కులు వేయండి. ఇంగ్లీష్ టీచర్, సరే మేడం, ఈ నలుగురికి 2020 వేస్తాను. ప్రిన్సిపాల్, మీ నలుగురికి ప్రతి సబ్జెక్టులో ఇంటర్నల్ మార్కులు 2020 వచ్చేలా నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి 10 పాయింట్ల పనిలో ఉండండి, వెళ్ళండి. ట్రిక్కీ, థ్యాంక్ యూ ప్రిన్సిపాల్ గారు. అలా ఈ నలుగురు పూర్తి ఇంటర్నల్ మార్కులు సాధిస్తారు. ఈ నలుగురు ఇంకా చదవటం మొదలు పెడదాం అనుకుంటారు. ఇంతలో ఫిబ్రవరి నెల కూడా గడిచిపోయింది. మార్చి నెల మొదలవుతుంది. మార్చి నెల మొదలైనప్పటికీ ఈ నలుగురికి ఏ సబ్జెక్టులోనూ కనీసం మొదటి పాఠం కూడా రాదు. ఇంతలో ప్రభుత్వం మార్చి నెల 23వ తేదీ నుండి బోర్డు పరీక్షలు మొదలవుతాయని ప్రకటిస్తుంది. పరీక్షలకి 20 రోజుల సమయం కూడా లేకపోయినా ఈ నలుగురు స్నేహితులు ఖచ్చితంగా బోర్డు పరీక్షల్లో 10 పాయింట్లు వస్తాయన్న నమ్మకంతోనే ఉంటారు. ఈ 20 రోజుల్లో ఏదో ఒక అద్భుతం జరుగుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతారు. ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన మీద ఉంటాయని, మనం ఖచ్చితంగా మనకి 10 పాయింట్లు మార్కులు వచ్చినట్లయితే షిరిడీ వెళ్తామని వాళ్ళు మనసులో ప్రార్థన చేసుకుంటారు. ఈ నలుగురు కూడా అనుకున్నట్లుగానే మార్చి 18వ తేదీన కరోనా వైరస్ వ్యాప్తి చెంది నిర్మూలన కోసం ప్రభుత్వం లాక్డౌన్ విధిస్తుంది. ప్రభుత్వం 10వ తరగతి పరీక్షలు వాయిదా వేస్తుంది. ఈ నలుగురు స్నేహితులు ఎంతో సంతోషిస్తారు. ఈ నలుగురు స్నేహితులు మళ్ళీ పరీక్షలు ఎప్పుడు పెడతారో ప్రభుత్వం ప్రకటించిన తర్వాత చదువుకుందామని నిర్ణయించుకుంటారు. ఏప్రిల్ నెల మొదలవుతుంది.
2019లో విక్కీ క్రికెట్ ఆడుతూ పగలగొట్టిన అద్దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పటి నుండి నలుగురు కొంచెం కొంచెం డబ్బు దాచుకుంటూ వచ్చారు. ఆ డబ్బు ఇప్పుడు కొత్త కిటికీకి అద్దం కొనుక్కోవడానికి సరిపోయేంత అయింది. విక్కీ ఒక చిన్న చీటీలో మేము చేసిన తప్పుకి మమ్మల్ని క్షమించండి, దానికి నష్టపరిహారం ఇప్పుడు చెల్లిస్తున్నామని రాస్తాడు. ఈ నలుగురు కిటికీ అద్దం కోసం దాచిన డబ్బుని మరియు ఈ చిన్న చీటీని ఎవరు చూడని సమయంలో ఆ కాలనీ ప్రెసిడెంట్ గారి ఇంటి గుమ్మం దగ్గర పెట్టి వచ్చేస్తారు. ఏప్రిల్ నెల కూడా గడిచిపోయింది. మే నెలలో మొదలవుతుంది. 10వ తరగతి పరీక్షలు జూన్ నెల 6వ తేదీ నుంచి నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఒకరోజు ఈ నలుగురు క్రికెట్ ఆడుతుంటే వాళ్ళ ప్రిన్సిపాల్ కనిపిస్తుంది. ప్రిన్సిపాల్ విక్కీతో మేము వెనకబడి చదివామని గుర్తు చేసిన మీరు పాస్ అవ్వటం కష్టం, అలాంటిది 2 నెలలు కనీసం పుస్తకం కూడా పట్టుకోలేదు, జూన్ నెలలో పరీక్షలు నిర్వహిస్తే మీకు 10 పాయింట్లు కాదు కదా, కనీసం మీరు పాస్ అవ్వడం కూడా కష్టమే అని అంటుంది. అప్పుడు విక్కీ, లేదు మేడం, మాకు ఇంకా నమ్మకం ఉంది, ఏదో ఒక అద్భుతం ఖచ్చితంగా జరుగుతుంది, మాకు ఖచ్చితంగా 10 పాయింట్లే వస్తాయి, మా నమ్మకం మమ్మల్ని గెలిపిస్తుంది, మేము ఆడిన మాట నిలబెట్టుకుంటాము అని అంటాడు. సరే చూద్దామని ప్రిన్సిపాల్ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈ నలుగురు స్నేహితులు అనుకున్నట్లుగానే అద్భుతం జరిగింది. మన జీవితంలో జరిగే అద్భుతం ఎలా ఉంటుంది అని అంటే ఈ కథ ద్వారానే మీకు కూడా తెలియజేస్తుంది. జూన్ 6వ తేదీన ప్రభుత్వం 10వ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తుంది. 10వ తరగతి పరీక్షల ఫలితాలు ఇంటర్నల్ మార్కుల ద్వారా విడుదల చేయడం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటిస్తుంది. జూన్ నెల 30వ తేదీన 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలవుతాయి. ఈ నలుగురు స్నేహితులకి వాళ్ళ ప్రిన్సిపాల్ ఇంటర్నల్ మార్కులు పూర్తిగా వేయించడం వల్ల ఈ నలుగురికి 10 పాయింట్లు వస్తాయి. ఆడిన మాట నిలబెట్టుకున్నామని ఈ నలుగురు ఎంతో సంతోషిస్తారు. జూలై నెల మొదలవుతుంది. ఒకరోజు ప్రిన్సిపాల్ విక్కీకి ఫోన్ చేసి మిగిలిన స్నేహితులను తీసుకొని తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తుంది. వాట్సాప్లో తన ఇంటి చిరునామా పంపిస్తుంది. వాళ్ళు తమ ప్రిన్సిపాల్ ఇంటికి వెతుక్కుంటూ వెళ్తే అక్కడ తమ కాలనీ ప్రెసిడెంట్ ఇల్లు ఉంటుంది. అది చూసి ఈ నలుగురు ఆశ్చర్యపోతారు. విక్కీ ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి ఇది మా ప్రెసిడెంట్ గారి ఇల్లు అని చెప్తాడు. అప్పుడు ప్రిన్సిపాల్ ఆ ఇంటి లోపలికి వెళ్ళండి అని చెప్తుంది. ఈ నలుగురు స్నేహితులు లోపలికి వెళ్తారు. అక్కడ ప్రిన్సిపాల్ ఉండటం చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు వాళ్ళ మధ్య సంభాషణ ఇలా జరుగుతుంది. విక్కీ, అంటే మీరు? అవును ప్రెసిడెంట్, మీకు మావయ్య అయితే నేను మీకు అత్త అవుతాను. మీరు నన్ను వైస్ ప్రిన్సిపల్ గదిలో మొదటిసారి చూశారు, కానీ నేను మిమ్మల్ని 10వ తరగతిలో చేరకముందే 2019లోనే విక్కీ మా ఇంటి కిటికీ అద్దాన్ని పగలగొట్టిన రోజే మొదటిసారిగా చూశాను. నేను ఆ రోజు మా ఇంటి మేడ మీదే ఉన్నాను. మీరు అలా కిటికీ అద్దాన్ని పగలగొట్టి పారిపోయినప్పుడు మీ మీద అసహ్యం కలిగింది. మీతో మాట్లాడటం కూడా ఇష్టం లేక పగలగొట్టింది మీరే అని తెలిసినా మా ఆయనకి చెప్పలేదు. మీరు నేను చేరిన పాఠశాలలో విద్యార్థులు అని తెలిసాక మీ మీద మొదటి నుండి దృష్టి పెట్టాను. ఆ రోజు మీరు మ్యాథ్స్ మార్కుల చీటీ దొంగతనం చేసిన తర్వాత రోజు ఆ విషయం అందరికీ ఎలా తెలిసిందని ఆలోచించారా? లైక్ ఆలోచించలేదు. అవును, ఎలా తెలిసింది? మీరు ఆ రోజు మార్కుల చీటీని దొంగతనం చేయాలని మాట్లాడుతున్నప్పుడు నా గది వెనుక మాట్లాడుకున్నారు. నా గదిలో నుండి నేను మొత్తం విన్నాను. అలా వైస్ ప్రిన్సిపాల్ పేరుతో నేనే మిమ్మల్ని పిలిపించాను. మీరు దొంగతనం చేసినప్పుడు నాకు మీ మీద ఉన్న అసహ్యం ఇంకా పెరిగింది. కానీ లక్కీ నన్ను నిలదీసి నా తప్పులు నాకు చూపించినప్పుడు మొదటిసారిగా మీ మీద గౌరవం కలిగింది. అప్పుడు ఇన్ని సంవత్సరాలుగా పిల్లలకు మార్కులు వస్తే చాలు అనే ఆలోచనలతో పాఠాలు చెప్పాను, కానీ వాళ్ళ జీవితాల కోసం ఎప్పుడూ చెప్పలేదు. అప్పటి నుండి నన్ను నేను మార్చుకున్నాను. పిల్లలకి పాఠంలో ఉన్న నీతిని నేర్పించటం మొదలుపెట్టాను. నన్ను నిలదీసినప్పుడు మీ ధైర్యం నచ్చింది. సరిగ్గా ఒక్క పాఠం కూడా రాకపోయినా 10 పాయింట్లు తెచ్చుకుంటామని శపథం చేసినప్పుడు మీలో ఉన్న నమ్మకం ఇంకా నచ్చింది. ప్రతి ఒక్కరు ప్రాజెక్టులో పనిలో పుస్తకాలలో చూసి ఉన్నట్లుగానే రాస్తే మీరు మాత్రం నిజంగా ఎలా చేయాలో అలాగే చేశారు. అప్పుడు విద్య మీద మీకు ఉన్న గౌరవం, మీలో ఉన్న గొప్ప సృజనాత్మకతను నాకు కనిపించాయి. పరీక్షలు దగ్గరికి వస్తున్న పరిస్థితులు చేజారిపోతున్నా ఏదో ఒక అద్భుతం జరుగుతుందా అనే నమ్మకంతో మీరు ముందుకు వెళ్ళటం, మీ నమ్మకమే మిమ్మల్ని కదిలించింది. మీరు ఖచ్చితంగా
స్థిరపడతారు అనే నమ్మకం నాలో కూడా మీరు తీసుకువచ్చారు. సంవత్సరం క్రితం పగలకొట్టిన కిటికీ అద్దాన్ని అందరూ మర్చిపోయారు అని తెలిసిన దానికోసం మీ డబ్బులు దాచుకొని మా ఇంటి గుమ్మం ముందు పెట్టి వెళ్ళిపోయినప్పుడు మీ వ్యక్తిత్వాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. మీరు నిజంగా చాలా అదృష్టవంతురాలు. కరోనా వైరస్ వచ్చి మీ పరీక్షలు రద్దు అయినందుకు కాదు, మీ దగ్గర ఒక పవర్ ఉంది, అందుకు మీరు అదృష్టవంతులు. ఆ పవర్ ఏంటో తెలుసా? ఏంటి అనంటే ఐకమత్యంగా ఉండాలి అన్నది మీ పవర్. అవును, మీ నలుగురిలోనూ ప్రతి ఒక్కరూ మిగిలిన ముగ్గురు గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అందుకే మీరు ప్రతిసారి గెలుస్తున్నారు. ఆ రోజు లక్కీ విక్కీని హెచ్చరించకపోతే ఆ రోజే విక్కీ అద్దం పగలగొట్టినందుకు దొరికిపోయేవాడు. మార్కుల చీటీని దొంగతనం చేసిన తర్వాత విక్కీ మిక్కీ స్వార్థంతో వాళ్ళ ఇద్దరి మార్కులే మార్చుకోకుండా నలుగురు మార్కులు మార్చారు. ఆ రోజు లక్కీ నన్ను నిలదీసి మాట్లాడినప్పుడు నాకేం జరిగినా నాకు సహాయం చేయటానికి నా ముగ్గురు స్నేహితులు ఉన్నారులే అనే ధైర్యం నాకు లక్కీలో కనిపించింది. ట్రిక్కీ మీ నలుగురి కోసం ఇంగ్లీష్ టీచర్ని మీ నలుగురికి మార్కులు వేయమని బ్రతిమలాడింది. అందుకే మీలో ప్రతి ఒక్కరికి ఈరోజు 10 పాయింట్లు వచ్చాయి. ఒక్కసారి ఊహించండి, మీలో ఐకమత్యమే లేకపోతే ఇవేవి మీరు చేసేవారు కాదు కదా. మీలో ఐకమత్యం అనేది లేకపోయి ఉండుంటే 10 పాయింట్లు కాదు కదా, కనీసం పాస్ కూడా అయ్యేవారు కాదు. అందుకే చెప్తున్నా, ఐకమత్యమే మీ బలము అని. ఎప్పుడైతే మీరు ఐకమత్యంగా ఉంటారో అప్పుడే మీరు మీ విజయానికి ఖచ్చితంగా చేరుకుంటారు. ఏదైతేనే ఆడిన మాట నిలబెట్టుకున్నారుగా, మీరు గొప్పవాళ్ళు అని ఒప్పుకున్నారుగా. ఎన్ని కష్టాలు వచ్చినా ఐకమత్యంతో కలిసి ఉన్న మీలాంటి స్నేహితులు అందరూ కూడా మామూలు అదృష్టవంతులే కాదు. అలా మాట్లాడుకుంటూ ఆ రోజంతా ఆ నలుగురు స్నేహితులు వాళ్ళ ప్రిన్సిపాల్ అత్త, ప్రెసిడెంట్ మావయ్య ఇంట్లోనే గడిపేస్తున్నారు. అందుకే ఎప్పుడూ కూడా ఏదో ఒక అద్భుతం అనేది మన జీవితంలో జరుగుతుంది అనే నమ్మకంతో ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం అదృష్టవంతులం అవుతాము. ఇంకా ఎవరైనా షిరిడీ వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుని వెళ్ళలేకపోతుంటే ఆ సాయినాథునికి ప్రతి లక్షవారం దీపం వెలిగించుకుంటూ ఆయన ధ్యానంలోనే ఉన్నట్లయితే ఆ షిరిడీ నుండి మనకి పిలుపు అనేది వస్తుంది. ఇప్పుడు చెప్పిన కథలో మీకు అర్థమైంది ఏంటి అని అంటే ఐకమత్యమే మహాబలం. మనం ఎప్పుడైతే ఐకమత్యంగా ఉంటామో అప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో ఒక మార్పు అనేది వస్తుంది. అప్పుడు మనం అదృష్టవంతులం ఖచ్చితంగా అవుతాము. ఈ మాటని మాత్రం మర్చిపోవద్దు. ఆ సాయినాథుడికి ఎప్పటికీ మనం కృతజ్ఞతను తెలుపుకుంటూనే ఉండాలి. ఓం సాయిరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయటం వల్ల చాలామంది సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది. ఓం సాయిరామ్. రేపటి సాయి భక్తులతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.